రాజకీయాలన్నప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి. తిమ్మిని బమ్మి యేసుడుంటది గావచ్చు గానీ, అటు అధికారము, ఇటు ప్రతిపక్షము పంతాలకు బోయి ప్రజల నోరు గొట్టొద్దు గదా! అత్త మీద కోపం ఆడబిడ్డ మీద తీసినట్టు చేయొద్దు గదా! దున్నపోతులు పొడుసుకొని కొమ్ములు ఇరగ్గొట్టుకుంటే ఏం గాదు గానీ, దుడ్డెల కాళ్ళిరిగేటట్టు చేయొద్దు గదా! అగో ఆ ముచ్చట చెప్తున్నాడు మాజీ మంత్రి కమ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. సార్ ఏమంటుండు, ఎందుకంటుండు అనేది మేం జెప్పుడు కంటే, కేటీఆర్ సార్ చెప్తేనే మంచిగుంటది ఇనుర్రి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. అగో అట్లా చేస్తున్నాడట. కుండ నిండా తిండి ఉన్నది, కడుపు నిండా ఆకలి ఉన్నది, అయినా వడ్డీ చిట్టోలు వంకలు పెట్టిరన్నట్టు చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. పైనుంచి వచ్చిన నీళ్లు కిందికి పోతున్నాయి. టాటర్ల స్విచ్లొత్తి మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు గడ్డకు వాడతాయి, పంటలు వండుతాయి. అయినా బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతోని కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాబట్టి మోటార్లు ఆన్ చేస్తే మోసం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదొక్కటే కారణం కాదు, ఇంకో ఇగ్రం తప్పిన ముచ్చట చేస్తున్నది సర్కార్ అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మోటార్లు ఆన్ చేయకుంటున్న మోసాన్ని ఇప్పి చెప్పిండు. ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అగో అందుకే కట్టిన ప్రాజెక్టుతో వచ్చే నీళ్లను కాదని పంటలను ఎండబెడుతున్నారట. బోనస్ తెప్పించుకునే తానికి నీళ్లను మైనస్ చేస్తున్నారట. కేటీఆర్ సార్ చెప్పిన దాంట్లో నిజమెంత అనేది పక్కకు పెడితే కండ్ల ముందు కనిపించే నీళ్లను ఎండుతున్న పంటలకు వారించుకోవాలనేది సర్కార్కు తెలియకుంటే ఎట్లా? పైన మహారాష్ట్రలో పొట్టు వానలు పడుతున్నాయి, వరద మొత్తం తెలంగాణ పక్కకేలే పోతుంది. వీటిని చెర్లకు ప్రాజెక్టులకు మలుపుకోవాలనే సోయి ఉండాలి కదా. మరి ఇంత మొద్దు నిద్రపోతే ఎట్లా? ప్రతిపక్షాలు ముళ్ళకట్టతో ఓడిచినట్టు చేసి పంపౌదుల తానికి పోయి మొత్తుకుంటుంటే కూడా ఎద్దు వ్యవసాయం లేని తీరుగా ఎల్లెలకలవన్నట్టు చేస్తే ఎట్లా అని మస్తు బాధపడుతున్నారట తెలంగాణ రైతన్నలు. కాళేశ్వరం నీళ్లు కాల్వల్ల వారినా, చెరువుల్లో నింపినా భూముల్లో నీరూరి బావులు చావకుండా అయితే కదా. ఇంత ఈగురం తక్కువ పని ఎందుకు చేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ సర్కార్ అని మాట్లాడుకుంటారట. శిన్కులు రాక కునుకు పట్టని రైతన్నలు.